హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో ఆర్జే శేఖర్ భాష ఉన్నారు. బిగ్ బాస్ నుంచి సెకండ్ ఎలిమినేటెడ్ అండ్ కంటెస్టెంట్ అయిన. సో బిగ్ బాస్లో ఆయన ప్రయాణం ఎలా సాగింది అండ్ ఆయన కెరియర్ గురించి అండ్ డిఫరెంట్ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హౌ యూ అన్న? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, యూ బికమ్ ఫాదర్. పాపం కూడా వరంలా మారుతుంది. అవును, అలా ఎలిమినేట్ అవ్వలేదు, నేను ఎలివేట్ అయ్యాను ఫాదర్కి. ఎలివేట్ అయ్యారు. అవును, కొన్నిసార్లు మనం ఇంకా ఇక్కడ ఏం చేయలేము అనుకున్నప్పుడు వచ్చేయడమే బెటర్ అనిపించింది. బేసికలీ ఐఎమ్ ద ఆడ్ మ్యాన్ అవుట్. ఎందుకంటే అందరూ నాన్ వెజిటేరియన్స్లో మధ్యలో నేను ఒక్కనే వెజిటేరియన్ అయినా. ఇట్స్ నాట్ దట్ అంటే వాళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు నా పక్కన కాబట్టి నేను ఉండలేక రావడం నాకు అంత వచ్చి నేను ఒకప్పుడు తినవాడినే. బట్ ఐ చూస్ టు బి వెజిటేరియన్. వెజిటేరియన్ అన్న వీగన్? వీగనే, కానీ అప్పుడప్పుడు తప్పదు. వీగన్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు బతకడానికి ఇంకా సోషల్ అవ్వడానికి టీ కాఫీలు ఇస్తే ఇంకా తప్పదు అన్నట్టు ఏదో ఒక సిప్ వేస్తాం, అంతకు మించి ప్రిఫరబుల్లీ ఐ డోంట్ టేక్ ఎనీ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్సో. నేను అవాయిడ్ చేస్తాను. ఫస్ట్ చెప్పాను బిగ్ బాస్కి వెళ్ళే ముందే ఏంటి మీ ఫుడ్ చాయిసెస్ అది అన్నప్పుడు నేను ఇట్లా చెప్పాను ఐఎమ్ వీగన్ అని. సో అందుకనే నేను వీగన్కి జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే B12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది అండ్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఐఎమ్ టేకింగ్ సప్లిమెంట్స్ ఫర్ దట్, మీకు డోంట్ కదా అన్నాను. అంటే అయ్యో పర్లేదని తెచ్చుకోండి అన్నారు. సో అంత బాగానే ఉండింది. సరే అక్కడ ఎగ్ లేకపోయినా చికెన్ అవన్నీ మనం తినం కాబట్టి ఏదో ఆకులు అలములు పళ్ళు కూరలు తింటూ బతికేసాము. బట్ వన్స్ వాళ్ళు ఏదో టాస్క్ అని చెప్పి ఎవరో నలుగురు వచ్చి మొత్తం పళ్ళు అన్నీ పట్టుకెళ్ళిపోయారు. తర్వాత ఇది కూడా ప్రోటీన్ పౌడర్ కూడా పట్టుకెళ్ళిపోయారు. అప్పుడు పర్లా అప్పుడు నాకు ఇమ్మీడియట్గా ఏం తెలియలేదు. ఒక 4-5 రోజులకి ఐ స్టార్టెడ్ టు ఫీల్ ద డెఫిషియన్సీ ఇన్ మై బాడీ. మెల్లగా కళ్ళు తిరగడము ఇలాంటివి జరుగుతుండే. ఇంకొకటి ఏంటంటే ఏమో మరి ఇంకా ఆ వీక్నెస్ వల్ల హోమ్ సిక్ కూడా ఎక్కువయ్యి ఇంకా అదే టైంలో బాబు పుట్టాడు అనే విషయం తెలియడము. సరే ఇంకా ఏమో మనం మళ్ళీ అదే స్టేజ్లో అదే ఎనర్జీతో మళ్ళీ ఆడగలమా లేదా, ఈ ఎనర్జీ ఇక్కడ డిప్ అయిపోయి ఏదో ఉండాలి కదా అని చెప్పి గబ్బిలలా వేలాడడం ఎందుకు. దీంతోపాటు ఆడియన్స్ రేటింగ్స్లో లాస్ట్ 2 మీరే అన్నప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ టైం అలా రాలేదు, సెకండ్ వీక్ ఇలా ఏంటంటే మన ఆట జనాలకి నచ్చట్లేదా, మన జోకులు గీకులు ఏమి వెళ్ళట్లేదా జనాల్లోకి, మనకేం తెలియదు కదా లోపల ఉండేవాడికి బయట ఏం జరుగుతుందో. అవును. సో సరే లాస్ట్ 2 మీరే అన్నప్పుడు ఆయన కాకపోతే నేను కాకపోతే ఆయన, జనాలకి నచ్చని ఆఖరి 2 కంటెస్టెంట్స్ మేము అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు ఇంకా అక్కడ ఎందుకు పట్టుకొని వెళ్ళాడాలి, వచ్చేయడమే బెటర్. కానీ ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక 2 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ 2 మెంబర్స్ యూ అండ్ ఆదిత్య ఓం గారు ఇద్దరు ఉన్నారు. జనరల్గా ఓట్ ఎవరికి ఎంత ఓట్ పర్సంటేజ్ వచ్చింది అనేది కూడా ఐడియా. బట్ అక్కడ ఉన్న హౌస్ మేట్స్ డిసైడ్ చేసి మిమ్మల్ని బయటికి పంపించడం జరిగింది. అండ్ ఇప్పుడు మీకు ఓటేసిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అయి ఉంటారు కదా. అంటే అదే అంటే ఓట్స్ ఎనఫ్ వచ్చి ఉంటే థర్డ్లో ఉండేవాడిని. అంటే బ్యాక్ కింద నుంచి అయినా థర్డ్లో ఉన్నా సేవ్ అయిపోయి ఉండేవాడిని. సరే ఇప్పుడు ఆ ఇద్దరిలో ఆదిత్య కన్నా నాకు తక్కువ వచ్చి ఉండొచ్చు, అప్పుడైనా నేను ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడిని. సరే ఆదిత్య కన్నా 1 ఓటో 2 ఓట్లు ఎక్కువ వచ్చాయనుకున్నాం, ఏదో ఉన్నాం అంటే ఉన్నాం, గుడ్డులో మెల్ల చావు తప్పి కళ్ళొట్టపోయి ఉన్నాం. కానీ వద్దు నాకు అలా. బిగ్ బాస్ ఎవ్రీ వీక్ ఒక సర్వైవల్. అంటే లాస్ట్ వీక్ తక్కువ ఓట్స్ పడినప్పటికీ నెక్స్ట్ వీక్ మన గేమ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే ఆ నెక్స్ట్ వీక్ సర్వైవల్లో కావచ్చు లేదా నామినేషన్స్లో ఉన్నప్పటికీ కూడా ఉంటుంది. అంటే గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు మనకి కొంత ఇప్పుడు అవుట్ సైడ్ ద టాస్క్స్ మనం యాక్టివ్గా ఉంటాం, సరదాగా నవ్విస్తూ ఉంటాం, జనాలతో మాట్లాడుతూ ఉంటాం, అంతా బాగానే ఉంది. అవి ఏమీ జోకులు బయటికి రావట్లేదు. అవును, అది పక్కన పెడితే ఇక్కడ టాస్క్స్లో కూడా మనకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు. సో జాబులు లేక అప్పులు లేక ఎలా బతకాలి, అలా 2 రకాలుగా కూడా నాకు అక్కడేమి హోప్ కనిపించలే. సో నా నెసరీ ఇక్కడ బిగ్ బాస్కి లేదేమో, అక్కడ నా ఫ్యామిలీకి ఎక్కువ ఉందేమో అనిపించింది. జనరల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరు వచ్చినా సరే ఒక అసాసినేషన్ జరిగిపోతుంది, లైక్ ఒక స్టాంప్ వేసి పంపిస్తారు. పాస్ట్ 2 వీక్స్ నుంచి చూసుకున్నట్టయితే మీకు ఎట్లాంటి రీమార్క్స్ లేవు, చాలా గుడ్ మంచి వ్యక్తిత్వంతో ఎలా వెళ్ళారో అట్లానే వచ్చిందాం. బేబక్క కూడా అంతే. అండ్ సో ఎట్లా అనిపిస్తుంది అంటే చెక్ చేసుకుంటే ఇలాంటి రీమార్క్స్ లేవు, బ్యాడ్ నేమ్ అయితే రాలా. మీరు చెప్పిన మాట చాలా మంది చెప్పారు, అమ్మాయి ఎటువంటి నెగిటివిటీ లేకుండా వచ్చారు అని చెప్పి. వెళ్ళే ముందు కూడా చెప్పారు, ముందుకు బిగ్ బాస్కి ఎలా వెళ్ళినా నేను తర్వాత నెగిటివ్గా చిత్రీకరిస్తారు అది అని చెప్పి ట్రోల్స్ గీల్స్ వస్తుంటాయి, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాయి.
నేను వచ్చిన తర్వాత చూసుకుంటే ట్రోల్స్ అనేది కూడా నేను హీరోగా అంతా గల్లు ఇట్లా గళ్ళతోటి పెట్టి ఇట్లా గొల్లు చేసి ద మ్యాన్ విత్ ద పాటలని పెట్టి హీరోనే చేశారు. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆహా మన కంటెంట్ రీచ్ అయింది జనాలకి. ఎట్లా కరెక్ట్గా ఎట్లా ఫీలింగ్ చెప్పనా, స్టాలిన్ సినిమాలో నువ్వు ముగ్గురు చెప్పు అని చెప్తే ఆయనకి వెళ్ళిందో లేదో తెలియదు జనాలకి. ఏదో ఒక రోజు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఓవర్ మంది జనాలు వచ్చేస్తారు. ఓకే నేను నాటిన మొక్క ఇంత పెద్ద వృక్షం అయిందా అని చెప్పి. అట్లా నేను ఆ రోజు వచ్చిన రోజు నిజంగా అక్కడ జనాల అభిమానం చూసినప్పుడు అండ్ అలాగే వచ్చిన ఒకరోజు వీళ్ళు బయట పెట్టేస్తారు నన్ను, ఐ మీన్ దాచిపెట్టేస్తారు, బయటికి రానివారు. ఒకరోజు దాంట్లో సీక్రెట్ రూమ్లో అలా ఉండాలి. ఉన్నప్పుడు ఒక టీవీ అయితే ఉండింది, యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఓపెన్ చేస్తుంటే మనం అన్ని మీమ్స్ జోకులకి ఇట్లా భలే వెళ్ళిందిరా అనుకున్నాను నేను. అప్పుడు ఫోన్ ఇస్తారని అప్పుడు లేదు, అప్పుడు ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు. సో అప్పుడు ఓకే మన జనాల్లోకి వెళ్ళాము. కాకపోతే బిగ్ బాస్కి ఎందుకు నచ్చలేదు మనం అని ఒక క్వశ్చన్ ఉండింది. సరే వాళ్ళకి నచ్చితే మళ్ళీ వాళ్ళే పిలుచుకుంటారులే అనుకున్నాం. అవును, ఇది చాలా మంది కూడా అంటున్నారు రీ ఎంట్రీ ఉండొచ్చు. మన ప్రీవియస్ సీజన్ చూసినప్పుడు ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరైతే కొంచెం స్ట్రాంగ్గా పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతే వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి రీ ఎంట్రీకి ఇచ్చున్నారు లాస్ట్ సీజన్లో. రతిక ఇట్లా చాలా మంది. మీకు కూడా వస్తుంది, మళ్ళీ వెళ్తారన్నా వస్తాయి హోప్ఫుల్లీ. ప్రొవైడెడ్ నా ప్రోటీన్ పౌడర్ నాకు ఇస్తే. ఓకే, నువ్వు తర్వాత నాకు పన్నీర్ ఇవ్వకపోయినా ఓకే ఇవ్వకపోయినా పర్లేదు, ఫుడ్ లేకపోయినా పర్లేదు. అంటే జనరల్గా ఎంటైర్ బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఒక వర్గానికి ఇష్టపడతారు, ఒక వర్గాన్ని ఇష్టపడరు. ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు కూడా అంత ఉన్నారు. లైక్ జనరల్గా మన ఫ్యామిలీస్ కలిసి చూసేటప్పుడు లైక్ హౌ దే బిహేవ్ ఇన్ ద హౌస్ అంటే జనరల్ మనం చూసేటప్పుడు ఒక చాలా నార్మల్ ఎమోషన్. ఒక 1 సెకండ్ వీక్లోనే ఫస్ట్ వీక్ 1-2 వీక్స్లో మీకు ఇది జరుగుతుంది. ఇది ఒక టాస్క్ వచ్చి ఫ్యామిలీని మిస్ అవుతున్నారంటే ఆ ఎమోషన్ అందరూ కొంచెం మంది ఓకే బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. కొంచెం మంది ఏంటంటే 1 వీక్లో ఎంత మిస్ అవుతున్నారు, మేము చాలాసార్లు ఉన్నాం 1 వీక్ ఎప్పుడు ఫోన్ మాట్లాడుకున్న అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. అంటే నేను మా అమ్మ నాన్నని అంత మిస్ అవ్వలేదు, అంటే పర్లేదు మిస్ అవ్వడానికి మిస్ అయ్యాను. బట్ నాదొకటే ఒక పాయింట్, ఈ టైంలో నేను మా ఆవిడ పక్కన లేనే అని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది నాకు. చిన్న బుడ్డి కూతురు 3 ఏళ్ళు, అది రోజు వచ్చి రాగానే దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి, ఇప్పుడు దాన్ని తిప్పడానికి కూడా మా ఆవిడ పాపం దానివల్ల తిప్పలేదు, అది దాన్ని ఎవరు చూసుకున్నారు ఆ బాధ ఉండేది. నా కూతురు గురించి బాధ ఉండేది, మా ఆవిడ గురించి కొంచెం తనకి ఏమి ఈ టైంలో సహాయంగా ఉండలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ నాకు వెళ్ళే రోజు నుంచే ఉంది. అసలు వెళ్ళాలా వద్దని పెద్ద డిస్కషనే జరిగింది ఇంట్లో. దానివల్ల నేను ఎమోషనల్ అయ్యాను. కానీ ఇంకా నేను ఎమోషనల్ అయింది కూడా ఏదో ఒక సెకండ్, అది కూడా నాన్న గురించి చెప్పినప్పుడు తప్ప. అంటే అది నాది. బట్ మిగతా వాళ్ళు మరి వాళ్ళ పర్సనల్ వాళ్ళు ఎందుకు అలా అయ్యారు పర్సనల్ గా మనం ఆడియన్స్ గా చూసేటప్పుడు ఓవర్ ఎగ్జాగరేట్ అవుతున్నారేమో అన్న థాట్ అయితే వస్తుంది కొన్నిసార్లు. వస్తుంది. కొంతమంది నటించి ఉండొచ్చు, బట్ కొంతమంది జెన్యున్ ఉండొచ్చు, చెప్పలేదు. అండ్ అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు హ్యాండ్ షేక్ తెలిపేదానికి హగ్దాకే వెళ్తున్నారు. అది ఐ డోంట్ థింక్ సో అది అంత కరెక్ట్ వేలో బయటకు ప్రొజెక్ట్ కావట్లేదేమో. రేపు పొద్దున్న బిగ్ బాస్ ఎవరైనా వెళ్ళాలన్నప్పుడు కూడా ఇది ఈ విధంగా ఒక ఎమోషన్ని మనం ఎదుటి వ్యక్తికి చెప్పడానికి రకరకాల మీడియంస్ ఉంటాయి. ఒక హగ్ అనే దాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు, మీకేమనిపిస్తుంది? మీరు చూసున్నారు కదా, అంటే మేము చూసి 1 hour ఎపిసోడ్ చూసి మనం మాట్లాడతాం. అంటే నేను బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు ఇక్కడ మగాళ్ళ హక్కుల గురించి, సో వెళ్ళక ముందు హక్కుల గురించి, వెళ్ళొచ్చిన తర్వాత హగ్గుల గురించి మాట్లాడుతారు. ఓకే, నాకు కొంచెం గట్టిగానే ఉండేది. ఇది ఒక కల్చరు, అది కొంచెం గట్టిగానే వెళ్ళింది. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు హై సర్కిల్స్లో ఇది క్వైట్ కామన్ అయిపోతూ ఉంటుంది. మనకి కొంత ఇప్పుడు నాలాంటి వాడు అంటే నేను కొంచెం మీడియం, ఇంకా నేను అటు ఇటు చూస్తే నేను మనకి ఎక్కువ పబ్బులు గిబ్బులు తిరిగే ఇది ఉండదు. సో కానీ నాకు తెలుసు ఇలా ఉంటుంది అని. బట్ ఎవరన్నా మనల్ని క్లాక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఓకే జస్ట్ ఇట్లా భుజం మీద ఇట్లా, అంతకుమించి ఎక్కువ పోమను హెల్దీగా ఉంటుంది అంతే. అంటే అది కూడా చేయకపోతే మనల్ని వేరే రకంగా ఇంకా సోషలైజ్ అవ్వట్లేదు అనుకుంటారని. అది మనల్ని వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేయకుండా జస్ట్ వాళ్ళు అన్నప్పుడు మనం కూడా అంతకుమించి ఎంతలో ఉండాలో అంతలో ఉండాలనేది అది. బట్ కొంతమంది అది హగ్ అంటే మరి డెఫినేషన్ మార్చేసారు. నాకు ఎప్పటికైనా అనిపించేది. బట్ ఎవరి కల్చర్ వాళ్ళది, ఇట్స్ అప్ టు దెమ్ అంతే. జనరల్గా షోలో హౌస్లో చూసుకున్నట్టయితే మనం అబ్జర్వ్ చేసింది, ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, కన్నడ వర్సెస్ తెలుగు ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉందంటే చాలా మంది కన్నడ యాక్టర్స్ ఉన్నారు. సగం మందికి అయితే లాంగ్వేజ్ అర్థం కావట్లా.
మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థం అవుతుంది, ఉంటున్నాను, ఉంటుంది, ఇట్లాంటి వర్డ్స్ అన్నీ యూజ్ చేస్తున్నారు. అది ఎట్లా, ఈజ్ దట్ ట్రూ అండి? అది కొంత ఫన్, కొంత కామెడీ, కొంత క్యూట్నెస్ కూడా ఉంటుంది అలా వచ్చిరాని తెలుగు మాట్లాడడం. మేబీ మన వాళ్ళు అందుకే బొంబాయి నుంచి తీసుకుని ఇంపోర్ట్ చేసుకొస్తారు. బట్ ఇక్కడ వెళ్ళేప్పుడు కన్నడ బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు ఉండి నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎవరు. కొన్ని ఇండస్ట్రీలు కొంచెం చాలా గట్టిగా ఉంటాయి. లైక్ మీ కన్నడలో మన దాకా డబ్బింగ్ కూడా ఎలా చేసేవాళ్ళు కాదు. ఒక సినిమా తెలుగులో బాగుందంటే అది తెలుగులోనే చూడాలి తప్ప వాళ్ళు డబ్బింగ్ చేసుకొని కన్నడలో మేము చూసుకుంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. ఓకే. తమిళనాడులో కూడా నడిగర సినిమా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బేసికలీ మనలో విశాల హృదయం ఎక్కువ తెలుగు వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే మన పాపులేషన్ కూడా ఎక్కువ. మీరు గమనిస్తే అక్రాస్ ఇండియా హిందీ బిగ్ బాస్ని కూడా డామినేట్ చేసి రేటింగ్స్లో ముందుకు తోసుకెళ్ళింది మన తెలుగు బిగ్ బాస్. పాపులేషన్ ఎక్కువైనప్పుడు డైవర్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇంత ఓపెన్గా ఉన్నాం కాబట్టి మనల్ని దేశం మొత్తం ఇంత ఆదరిస్తుంది. వాళ్ళు కన్నడలో తక్కువ మాట్లాడేవాళ్ళు, బట్ నాకు కన్నడ అర్థమయ్యేది. మాట్లాడినప్పుడల్లా మేమందరం తెలుగు వాళ్ళం, తెలుగు 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 అనేవాళ్ళం. సో వాళ్ళు ఏమి కన్నడలో మాట్లాడినప్పుడు తప్పేం మాట్లాడలేదు. జనరల్గా అంటే న్యాచురల్ ఇన్స్టింక్ట్ కదా, పుట్టి పెరిగిన లాంగ్వేజ్ తక్కువ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు మీరు గమనిస్తే మనం ఒక టీంకి ఏమో శక్తి అని పెడితే ఇంకో దీన్ని కూడా కాంతారా పెట్టారు, దీనికి ఏమో శక్తి అని పెట్టున్నారు. దానికి కూడా అంటే మీరు హౌస్లో ఉన్నప్పుడు బయట మొత్తం కూడా సోషల్ మీడియా ఏంటిది డివైడ్ అవుతుందా ఏంటి? ఇంతకు ముందు సీజన్లో ఫస్ట్ పేరు మేము పెట్టాము, మా టీం శక్తి, లేకపోతే మన పేరు విష్ణుప్రియ. సూర్యశక్తి అంటే సోలార్ పవర్ ఇట్ అనుకుంటారు. తర్వాత శక్తిగా మార్చాం. వాళ్ళు తర్వాత పెట్టుకున్నారు కాంతారా. వాళ్ళు ఫస్ట్ కనుక కాంతారా అని పెట్టుంటే మీ బాహుబలి RRR అని పెట్టేవాళ్ళు. ఓకే. మీ ఎంటైర్ బిగ్ బాస్ కాన్సెప్ట్ మీరు వెళ్ళక ముందు మీ ఒపీనియన్ ఏంటండి బిగ్ బాస్ పైన? యాక్చువల్లీ నాకు వెళ్ళే ముందు అక్కడక్కడ కొన్ని సీన్స్ చూసాను తప్ప నాకు నామినేషను, ఎలిమినేషను ఇవన్నీ కూడా అంత డెప్త్గా ఎప్పుడు చూసుకోలేదు. వెళ్ళి ఎట్లా వస్తే అట్లా సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మనం మాడిఫై చేసుకుందాం. అండ్ అవన్నీ తర్వాత అసలు బిగ్ బాస్కి వెళ్ళి ఆడడం అనేది సెకండరీ. నన్ను నేను ప్రపంచానికి నేను ఇది అని పరిచయం చేసుకోవడం నా మొదటి మోటో ఉండే. నేను జనరల్గా ఫ్రెండ్స్తో ఎలా ఉంటాను, ఆర్ ఫ్యామిలీతో, ఆర్ నేను ఒక గ్రూప్తో ఉన్నప్పుడు, మా ఆఫీస్ స్టాఫ్తో ఉన్నప్పుడు ఎలా ఉంటాను, దే ఆల్ ఎంజాయ్ మై జోక్స్ అండ్ ఆల్. సో ఇది బయటకు వస్తే బాగుంటుంది, ఒకవేళ కనుక జనాల్లోకి ఇది కనుక నచ్చితే ఇట్ విల్ బి గుడ్ విన్ సిచ్యువేషన్ ఫర్ మీ అనుకొని నేను అలా వెళ్ళాను. సో వచ్చేదాకా నాకు తెలియదు జనాలు ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నారని చెప్పి. వచ్చిన తర్వాత ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంక ఎన్నాళ్ళున్నా నేను ఇంతే. కాకపోతే ఏదో గొడవలు జరిగేవి, దానికి తగ్గట్టు గట్టిగా ఉండేవాడిని. ఆ వాదనలు గీదనలు ఆల్రెడీ బయటే చూస్తారు కానీ ఆ వాదనలు ఇవన్నీ కూడా. మీకు ఎక్కడ నచ్చిందంటే లైక్ నాగార్జున గారు కూడా ఒక సాటర్డే ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మణికంఠ గురించి మాట్లాడి నా ఎమోషన్ ఇది అని నేను కన్వే చేసే విధానం ఇదే అని చెప్పినప్పుడు ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండ్ సింపుల్ చెప్పున్నారు మీరు. అంటే దానికి మీరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు. అంటే జనరల్గా అసలు మణికంఠ ప్యాటర్న్ కూడా అర్థం కావట్లేదు. బేబక్ అడిగినప్పుడు ఈజ్ వెరీ మైండ్గా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఆవిడ చెప్పున్నారు. జనరల్గా అసలు మణికంఠ ఏంటంటే ఆ విగ్ ఓపెన్ చేయడము, పర్సనల్ ప్రాబ్లమ్స్ తెచ్చి అక్కడ అందరి ముందు నేషనల్ మీడియా ముందు అంతా మాట్లాడడం అంతే. సో అదే అంటున్నా, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్త్. నిఖిల్ ఉన్నాడు అనుకోండి, టాస్క్లో బాగా ఆడి తను జనాల మద్దతు కూడగట్టుకుంటాడు. నేను సరే టాస్క్లకు అవకాశం వస్తే గట్టిగానే ఆడతాను, బట్ అంతకైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తోటి జనాల మనసులు గెలుచుకోవాలనుకుంటారు. వీడు సింపతి తోటి జనాల మనసులు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్ జెన్యూన్ అనిపిస్తుంది. లేదు ఎమోషన్ ఖచ్చితంగా. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసుకున్న విషయాలు అతను చెప్పినవి పొంతం లేదనిపించింది. చాలా ఏవో మీమ్స్ వాటిలో చూస్తున్నాను. నాకు బంధాలు అనుబంధాలు అవేం వద్దు అని చెప్పేసి తర్వాత ఏమో బిగ్ బాస్ నాకు మా అమ్మ కావాలి, మా అదే ఏంటి మా స్టెప్ ఫాదర్ కావాలి, మా ఆవిడ కావాలి, నా కూతురు కావాలి, ఇలా ఇంత కాంట్రాస్ట్గా మాట్లాడుతున్నాడు. అంటే అవసరానికి ఎమోషన్స్ని వాడడం కరెక్ట్ కాదనేది నా సిద్ధాంతం. ఎమోషన్స్ కూడా కాదు, ఈ ఆఖరికి అంటే తల్లిదండ్రుల చావుని కూడా ఇందులో సింపతి కోసం వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ రోజు మాకందరికీ గుర్తు, ఎడిటింగ్ చేసి మీకు కొంత చూపించవచ్చు కానీ ఎడిటింగ్లో కట్లో కొనిపోయాయని చెప్పచ్చు, కానీ మొత్తం నామినేషన్స్ పర్వం మొత్తం నేను ఉన్నాను, నేను కళ్ళ ముందు చూశాను. కాబట్టి ఎవ్వరూ అతన్ని నామినేట్ చేశారు తప్ప నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఎప్పుడు అడగల. ఆయన 4 నామినేట్ చేసేటప్పటికి ఆయనే ఇక చెప్పారు. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాడా అని అన్నట్టుగానే అనిపిస్తుంది ఎవరికైనా. ఇవన్నీ కూడా మనుషులతో మాట్లాడడం తక్కువ, ఊరికే కెమెరాలతో కూర్చొని అది ఇది అని చెప్పి.
నేను ఇట్లా నాకు దీన్ని తప్పితే వేరే ఆప్షన్ లేదు, ఇది గెలిస్తేనే నాకు జీవితం ఉంది అంటే ఇంకా సరేరా వీడికి గెలిస్తేనే వీడికి జీవితం ఉందంట, ఇక బిగ్ బాస్ ఆటతో సంబంధం లేదు, పాపం వీడి కోసం టైటిల్ ఇచ్చేసి పంపించేసేయండి అనుకుంటారు జనాలు. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు పాప, అయ్యో పాప అనుకునేవాళ్ళు. సో అది ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ సోనియా విషయానికి వస్తే సోనియా అండ్ వాళ్ళ పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు గేమ్ కూడా సోనియా వల్ల డౌన్ అవుతుంది. అంటే సోనియా వీళ్ళిద్దరిని మానిటర్ పపెట్స్ లా ఉంటుంది, కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుందని చెప్తున్నారు. అవును, అదే అనిపిస్తుంది నాకు. అంటే గేమ్ డౌన్ అవుతుందో అవదో చెప్పలేను, కానీ హౌస్లో నాకు అదొక పాజిటివ్ వైబ్రేషన్ లాగైతే అనిపించలేదు. ఎంతసేపు ఒక గ్రూప్ లాగా కూర్చోవడం, మిగతా వాళ్ళతో కలవకపోవడం మంచిగా అనిపించలేదు. నేను అక్కడ ఎవరైనా వాళ్ళ సోది మొదలైందంటే నేను పక్క నుంచి వచ్చేస్తాను. ఓకే. బట్ నిఖిల్ అండ్ పృథ్వీ ఆర్ జెన్యున్లీ మంచివాడు మనుషులు. ప్లస్ టఫ్ కంటెస్టెంట్స్ కూడా, అంటే కొంచెం వీక్ అవుతున్నారు అండ్ సోనియా మ్యానిపులేట్ చేస్తుంది, ఈ కైండ్ ఆఫ్ వీక్ అవుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ అంటే యాక్టివ్నెస్ కొంచెం తగ్గింది ఎవరిలో, నిఖిల్లో. ఓకే. బట్ దానికి ఇవి కారణమా కాదా అనేది నాకు ఖచ్చితంగా చెప్పలేను. బట్ బయటకు వచ్చిన తర్వాత నేను చూసేది ఏంటంటే ఆవిడ షాడో వల్ల వీళ్ళిద్దరూ ఇది వీళ్ళ ఇమేజ్ డౌన్ అయింది అనేది నాకు అర్థమైంది. పాపం వాళ్ళకి తెలియదు. నాగార్జున గారు కూడా ఒక హింట్ ఇచ్చారు, కానీ పెద్దోడా చిన్నోడా ఎంతసేపు ఇక్కడే ఉంటావు నువ్వు, ఇంకెక్కడికి పో అన్నారు. అప్పటికి వాళ్ళు క్యాచ్ చేయలేదేమో అనిపిస్తుంది, ఇంకా ఎందుకంటే అదే జరుగుతుంది. సో ఆయన వీక్లీ వచ్చి కొన్ని హింట్లు ఇస్తారు, క్యాచ్ చేయాలి. ఆదిత్య ఓం గారు కూడా చాలా చెప్పున్నారు, కొంచెం కనిపించండి అని కూడా చెప్పున్నారు ఆయనకి. యాక్చువల్గా ఆయన రావాల్సింది, ఆయనకి చెప్పారు. తర్వాత విషయం కూడా ఆయనకే ఎక్కువ వేశారు, అదే బ్లాక్ లిక్విడ్ పడింది. అది తర్వాత నన్ను మీరు హౌస్కి వెళ్ళాక మీ ఫోటో ఒకటి చాలా వైరల్ అయిపోయింది. లైక్ ఎట్లా అంటే సిల్కీ హెయిర్ అండ్ ఒక రెడ్ టీ షర్ట్ వేసుకుని చాలా చబ్బీగా ఉన్నారు. అది చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ ఉన్నారు. ఎప్పటిదండి 15 ఏళ్ళ క్రితం ఫోటో పెట్టుకోవచ్చు, ఇప్పుడు తీసుకొచ్చారు మొత్తం అందరూ కూడా. అది ఎప్పుడో 2007 2008 ఫోటోలు. మళ్ళీ నాగార్జున గారితో ఒక ఫోటో కూడా ఉంటుంది, ఆయన బియర్డ్ లో ఉన్నారు. హ్యాపీ బర్త్డే నాగార్జున గారు అని చెప్పి మీరు పోస్ట్ కూడా పెట్టారు. అప్పుడు మళ్ళీ ఎట్లా ఉందండి నాగార్జున గారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ హిమ్. బట్ అదంతా పక్కన పెట్టి మామూలుగా ఒక అసలు ఏ ఇంప్రెషన్ లేని ఒక థర్డ్ పర్సన్గా వచ్చి ఆ షోలో కూర్చొని చూస్తే కూడా హిస్ యాంకరింగ్ ఈజ్ సో సెన్సిబుల్, వెరీ సెన్సిబుల్. హ్యాట్స్ ఆఫ్. నాకు ఇప్పటిదాకా అంత సెన్సిబుల్ యాంకరింగ్ నేను ఏమైనా చూడలేదు. అంటే ఏ స్టేజ్ మీదైనా ఆయన యాంకరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్. యాక్టింగ్ అనేది ముందుగానే స్క్రిప్టెడ్ ప్రాక్టీస్ చేసుకుని చేస్తారు, బట్ యాంకరింగ్ అనేది ఆన్ ద స్పాట్. మీరు ఇది కూడా స్క్రిప్టెడ్ ఏముండదు. ఆయన అంతకుముందు తెలుసుకున్న విషయాలు, ఈ వారంలో జరిగిన హైలైట్స్ ఇవన్నీ చూసి దాని పరంగా పర్ఫెక్ట్గా మాట్లాడతారు ఆయన. అండ్ ఇక్కడ వచ్చే ఇన్పుట్స్ కూడా ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, బట్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని పర్ఫెక్ట్గా దానికి ఆయన పాయింట్ ఇవ్వడం అనేది అద్భుతం. సూపర్. సో ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ సార్. అండ్ ఫైనలీ, అండ్ మీరు మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకున్నారంటే, చాలామందికి ఉంటుంది ఒక బిగ్ బాస్ తర్వాత అంత ఎక్కువ కెరియర్ విన్నర్స్కి కూడా ఉండట్లేదు. అండ్ మీరు బయటకు వచ్చిన తర్వాత మీ కెరియర్ ఎట్లా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? లైక్ యూ బిజీ విత్ యువర్ షోస్ అండ్ ఆల్. సో ఇంకా అంటే ఒక సినిమా తీయాలని కోరిక, చూడదాం ఎప్పుడే జరుగుతుంది. ఓకే. అంతే, ప్రస్తుతానికైతే అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే. I wish you all the best for your future endeavors. Thank you. Hope you will become a director soon. అలా విష్ చేయకండి. Hope we'll see a good movie from you అని చెప్పండి. సో మీ నుంచి ఒక మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుంది. All the best. Thank you.